ఏపీలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి బలమైన చర్చ నడుస్తుంది. కేబినెట్లోకి సీనియర్లను తీసుకోవాలన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధికార పార్టీ. అయితే తాజాగా మంత్రివర్గంలోకి ఓ సీనియర్ వ్యక్తిని కన్ఫర్మ్ చేశారట. ఇంతకీ ఆయన ఎవరు? ఏపీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలికి వారి స్థానంలో వేరే వాళ్ళని తీసుకుంటారని వార్తలు మారుమోగిపోతున్నాయి. అయితే ఆ వార్తలకు బలం చేకూరేలానే గత కొద్ది రోజులుగా ఏపీ మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఇక వీరిలోని కొంతమందిని తొలగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతుంది. ఇటువంటి సమయంలో సీనియర్లను కేబినెట్లోకి తీసుకోవాలని టీడీపీ సోషల్ మీడియాలోనే చర్చ జరుగుతుండడం విశేషం. ప్రధానంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన లాంటి సీనియర్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానాలు చెప్తారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పార్టీలో కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి విశాఖ జిల్లా కోటా కింద అయ్యన్న పాత్రుడు మంత్రి అయ్యేవారు. 1983 పార్టీ ఆవిర్భావం నుంచి ఇదో సాంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవుల సర్దుబాటు చంద్రబాబుకు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సీనియర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడుకు స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులను చురుకలు అంటించడంలో అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా ఉంటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే క్రమంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. దాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శ టీడీపీలోనే వినిపిస్తుంది. అందుకే స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయ్యన్న పాత్రుడు సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీలో సైతం సుదీర్ఘకాలం ఉంటూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పు పట్టేవారు. నిప్పులు తిరిగేవారు. తన మాస్ పంచులతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగలిగారు. అందుకే అప్పట్లో అయ్యన్న పాత్రుడును టార్గెట్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం భయపడలేదు. గట్టిగానే నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగారు. పార్టీ అంటే విపరీతమైన అభిమానం అయ్యన్నకు. అందుకే ఇప్పుడు చివరి దశలో ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇస్తే గౌరవంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధానంగా టీడీపీ సోషల్ మీడియాలోని దీనిపై విస్తృతమైన చర్చ నడుస్తుంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.